బెల్లం ఉన్న చోటే ఈగలు ముసురుతాయి. అధికారం ఉన్న చోటికే నేతలు చేరుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదే జరుగుతోంది. అదును చూసి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని జంప్ జిలానీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇంతకాలం ఆపి మరీ ఆళ్ల నానిని చేర్చుకున్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ వైపు చూశారు. అయితే టీడీపీ క్యాడర్లో బాగా వ్యతిరేకత కనిపించింది. వైసీపీ హయాంలో ఆయన టీడీపీని అనేక సందర్భాల్లో దూషించున్నారు. దాంతో తెలుగు తమ్ముళ్లు ఆయన రాకను వ్యతిరేకించారు. ఏలూరులో ఒక బ్యాచ్ అయితే నాని వస్తే మేము వెళ్లిపోతామని ప్రకటించేసింది. వాళ్ళని సమాధానపరిచి చేర్చుకునే లోపు కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు కూడా నాని రావడం టీడీపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు సుతారము ఇష్టం లేదు. కాకపోతే కాపు సామాజిక వర్గంలో నాని సీనియర్ నేత కావడంతో అన్ని లెక్కలు వేసుకొని చంద్రబాబు ఆయనకు పచ్చ కండువా కప్పారు. పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుకుపోవాలని నేతలకు హితవు పలికారు. కాపు సామాజిక వర్గానికి ఏకైక నాయకుడిగా పవన్ కళ్యాణ్ అవతరిస్తున్నారు. దాన్ని అడ్డుకోవాలంటే కొన్ని బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చేశారని చెప్పాలి. జనసేనను బ్యాలెన్స్ చేసేందుకు ఇంతకంటే వేరు మార్గం లేదనిపిస్తోంది. అయితే ఇలాంటి నిర్ణయాల పట్ల క్యాడర్ మాత్రం సంతోషంగా లేదు. ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలు కూడా అందుకు కారణమే. ఎన్నికలకు కాస్త ముందే పార్థసారథిని చేర్చుకొని మంత్రిని చేస్తే ఆయన చివరకు ఒక సభలో జోగి రమేష్తో చెట్టాపట్టాలేసుకొని కనిపించారు. దానిపై పెద్ద దుమారమే రేగింది. మంత్రి పార్థసారథిపై టీడీపీ సోషల్ మీడియా ఒక రేంజ్లో విరుచుకుపడింది. పార్థసారథి ఇచ్చిన వివరణపై టీడీపీ క్యాడర్ ఇప్పటికీ కూడా సంతృప్తి చెందలేదు. అసలు జోగి రమేషే టీడీపీలోకి వస్తారన్న టాక్ కొనసాగుతోంది. కొందరు నేతలను టీడీపీలోకి తీసుకోకుండా తెలివిగా పక్క పార్టీలోకి పంపిస్తున్నారన్న కోపం కూడా క్యాడర్లో ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను లాంటి వారిని జనసేనలోకి పంపించడం అందులో ఒకటిగా చెప్పొచ్చు. అదే టైంలో బీజేపీ కూడా కొందరిని పిలిచి చేర్చుకుంది. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ అందులో ఒకరు. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఆయనకు పడదు. విశాఖ డైరీ అవకతవకలపై జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో కమిటీ కూడా వేశారు. అలాంటి అవినీతి పరుణ్ణి ఎలా చేర్చుకుంటారని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తున్నా ఏమీ చేయలేని దుస్థితి కూటమి పెద్దల్లో నెలకొంది.